ఈ పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఈ చదవబడినటువంటి వాక్య భాగము రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగములుగా మన యొక్క శరీరాల్ని క్రీస్తు ప్రభునకు సమర్పించుకోవడం అంటే ఏంటి అనేటువంటిది మనము నేర్చుకుని ఉన్నాం. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ దినము కూడా మరి కొన్ని విషయాలు మరి ఈ భాగంలో నుండి మనం నేర్చుకోవడానికి మనం సిద్ధపడదాం ప్రియులరా. ఈ చార్ట్ని కనుక మీరు చూసినట్లయితే సజీవ యాగముగా ఒకరు దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటంటే మరి 5 విషయాల్లో మనము మన బాధ్యతలు నిర్వహించాలి అనేటువంటి విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. 5 విషయాలు ఏంటి అని అంటే, ఒకటి, దేవునితో మనకున్నటువంటి ఆ సంబంధాన్ని మనం ఒక విశ్వాసి కలిగి ఉండాలి. రెండవది, క్రీస్తు శరీరముతో అనగా సంఘముతో మనము సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. తర్వాత మరి వ్యక్తిగతంగా స్వయంగా కొన్ని మార్పులు మనం మన జీవితాల్లో మనం చేసుకోవాలి. తర్వాత లోకముతో మనకున్నటువంటి సంబంధం, తర్వాత ప్రభుత్వంతో మనకున్నటువంటి సంబంధాలు, బాధ్యతలు కొన్ని మరి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విధులను మనం నిర్వర్తించవలసిన వారమై ఉన్నాం. మొదటిది, దేవునితో మనకున్నటువంటి సంబంధం అది సరైనదిగా ఉండాలి. అనగా మరి దేవునితో ఏర్పరచబడిన సంబంధం అనగా క్రీస్తు యేసు మరణము ద్వారా మనకి దేవునితో ఏం ఏర్పడుతుందంటే ఒక ఏమైనా సమాధానం ఏర్పడుతుంది, లేదా ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం కలిగిన వారంగా మనం సజీవయాగంగా మనకు దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటంటే క్రీస్తు శరీరంతో అన్యోన్య సంబంధం కలగాలి. వ్యక్తిగతంగా కొన్ని విధులు మనం నిర్వర్తించాలి. లోకస్తులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ప్రభుత్వ అధికారులతో మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇవి చేయడమే మనల్ని మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడం అనే విషయాల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన వారము కొన్ని విషయాలు ఈ మొదటి అంశం మీద ధ్యానం చేస్తాం. క్రీస్తు శరీరంతో మనకున్నటువంటి ఆ సంబంధం ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన కొన్ని వరములు, ప్రాముఖ్యంగా 7 వరములు, కృపావరములు క్రీస్తు తన సంఘము కొరకు అనుగ్రహించడం మనం చూసి ఉన్నాం ప్రియులారా. అందులో ప్రవచించడం, ఈ ప్రవచించడం అనేటువంటిది మరి 2 విధాలుగా మనం చూసాం. ఒకటి, జరగబోయే సంఘటనలో అది తెలియచెప్పేటువంటి విధానము, లేదా తెలిసిన విషయాన్ని, తెలిసిన క్రీస్తు ప్రత్యక్షతని వివరించడము మరి ఈ ప్రవచనంగా మనం చూసి నేర్చుకుని ఉన్నాం. తర్వాత పరిచర్య గురించి మనం నేర్చుకున్నాం. బోధించుట గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత హెచ్చరించుట అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాం ప్రియులారా. ఈ విషయాన్ని మనం కొద్దిగా విపులంగా చూసిన తర్వాత మనం ముందుకు సాగుదాం. హెచ్చరించడం, లేదా ఇంగ్లీష్లో దీన్ని హెచ్చరించడం అనేటువంటిది కొద్దిగా నెగిటివ్ సెన్స్లో రాయబడుతుంది. ఇంగ్లీష్లో వాడబడిన పదం ఎంకరేజింగ్ అంటే ప్రోత్సహించడం అనేటువంటిది కూడా మనం నేర్చుకుని ఉన్నాం. తర్వాత పంచిపెట్టుట, ఒకవేళ పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఒక సమస్య ఏర్పడింది. గ్రీకు మాట్లాడేటువంటి విధవరాళ్ళు, వాళ్ళకి మరి ఒక చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి సమస్య అక్కడ ఏర్పడినప్పుడు అపోస్తులు వారికి చెప్తున్నారు, మీలో కొందరిని జ్ఞానంతోనూ ఆత్మతోనూ నిండినటువంటి వారిని మీరే ఏర్పాటు చేసుకోండి అని ఒక 7గురిని వారిలో నుండి ఏర్పాటు చేసి వారిని పంచిపెట్టడానికి లేదా భోజనము వడ్డించడానికి వారిని నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ బాధ్యత, పంచిపెట్టేటువంటి బాధ్యత అప్పగిస్తే
అది శుద్ధ మనస్సుతో మరి పంచిపెట్టాల్సినటువంటి మరి పరిస్థితి. అంటే ఇలాంటి వాటిల్లో ఎలాంటి వ్యత్యాసం చూపకూడదు, పార్షియాలిటీ చూపకూడదు. వీడు మనోడు అని వాడికి ఎక్కువ, వీడు మనల్ని ఎక్స్ పార్టీ కాబట్టి వీడికి మనకి ఇవ్వకూడదు అనేటువంటి కాకుండా అందరికీ సమానంగా పంచిపెట్టేటువంటి శుద్ధ మనస్సు వానికి ఉండాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పై విచారణ చేసేటువంటి వాడు, దీన్నే ఇంకో ఇంగ్లీష్ బైబిల్లో మరి లీడర్షిప్ అనేటువంటి మాట రాయబడతా ఉంది ప్రియులరా. కాబట్టి పై విచారణ చేసేటువంటి వాడు మరి ఏ రకమైనటువంటి ఇందులో కూడా ఏ రకమైనటువంటి పార్షియాలిటీ లేకుండా ఒక నాయకుడు క్రీస్తు శరీరం పట్ల మరి శ్రద్ధ వహించి తన యొక్క బాధ్యతను తాను నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రియుల. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ నాయకత్వ లక్షణాలను వివరిస్తూ చాలా విషయాలు తన శిష్యుడైనటువంటి తిమోతికి చాలా విషయాలు రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ పత్రికలు రెండిట్లో కూడా మొదటి తిమోతి, రెండో తిమోతి కానీ, తీతుకు రాసిన పత్రికలో కానీ చాలా విషయాలు నాయకత్వాన్ని గురించి రాయబడినటువంటి విషయాలు ఉన్నాయి ప్రియులరా. కొన్ని మనం చదువుదాం. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక నుండి 3వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుతున్నట్లయితే, మూడవ అధ్యాయం 1 నుంచి మనం చదివితే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడన్న మాట నమ్మదగినది. అంటే అధ్యక్షుడు అంటే లీడర్షిప్ ఇక్కడ ఎవరు కోరుకుంటున్నాడో, పై విచారణ చేయాలి, పై నుండి అజమాయిషీ చేయాలి అనేటువంటి వాడు ఎవరైతే దాన్ని ఆశిస్తున్నారో వాళ్ళు చాలా పెద్ద పనిని ఆశిస్తున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ, అధ్యక్షుడగు వాడు నిందారహితుడుగాను, ఏకపత్ని పురుషుడుగాను, మితానుభవుడుగాను, స్వస్థ బుద్ధి గలవాడుగాను, మర్యాదస్తుడుగాను, అతిథి ప్రియుడుగాను, బోధింపతగిన వాడు అయ్యండి, మద్యపానం కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. అంతేకాక ఇంకా చూస్తే, ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంగమును ఎలాగూ పాలించును. ఇదే తిమోతిలో 5:17 వచనం కూడా మనం చదివినట్లయితే, బాగుగా పాలన చేయు పెద్దలు విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తులకి, లేకపోతే అధ్యక్షతగా ఉండేటువంటి వ్యక్తులకి ఉండాల్సినటువంటి గుణలక్షణాలు ఇక్కడ కొన్ని మనం చూసాం. మరి ఎలాంటి లక్షణాలు ఉండాల్సినవి ఏంటి అనేటువంటివి మనం చూసాం. నిందారహితుడిగా, ఏ నింద అతని మీద మోపేటువంటి అవకాశం లేని వాడుగా, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడుగా ఉండాలి. ఉండకూడని క్వాలిటీస్ ఏంటంటే, అతనికి మద్యపానం ఉండకూడదు, మరి కొట్టేటువంటి వాడిగా ఉండకూడదు, సాత్వికుడిగా ఉండాలి, జగడమాడనేటువంటి వాడుగా ఉండాలి, ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి, సంపూర్ణ మాన్యత కలిగిన పిల్లలను ఇంటిని ఏలేటువంటి వాడుగా ఉండాలి అనేటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఒక పై విచారణ చేయాలి అనుకునేటువంటి వాడు ఇన్ని గుణ లక్షణాలు కలిగినటువంటి వాడే మరి అటువంటి లక్షణాలు లేదా ఆ పోస్ట్కి అర్హుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియుల. అలాగే తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం కూడా మనం చదివితే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఈ మాట నమ్మదగినది గనక దేవుని యందు విశ్వాసముంచివాడు సత్క్రియలను
శ్రద్ధగా చేయుట యందు మనస్సునుంచినట్లు ఈ విషయాల గురించి దృఢంగా చెప్పుచుండాలని నేను కోరుతా ఉన్నాను. ప్రయోజనకరమై ఉన్నవి. ఉమ్. 14వ వచనం కూడా మనం చదివితే, మనవారును నిష్ఫలును కాకుండా నిమిత్తము సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలను. అంటే ఈ అధ్యక్షత పదవి వహించేటువంటి వారు మొదట వారు సత్క్రియలు చేసేటువంటి వారుగా వారు ఉండాలి. రెండవది అక్కడ కింద వచనంలో మనం నేర్పించేటువంటి వారుగా ఉండాలి. అక్కడ 8వ వచనంలో మనం చదివితే, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందు మనస్సునుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెను. అంటే వాళ్ళు ఆ సత్క్రియలు కలిగి ఉండాలా, ఇతరులకు వాటిని చెప్పేటువంటి వారుగా ఉండాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ నాయకత్వము లక్షణాలను మనం చూసినప్పుడు మరి ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో అవి ఎరిగినటువంటి వారుగా వారిని ఏమంటాం ఆ అవసరతలకు తగ్గట్లుగా వీరు పనిచేసేటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ ఫీబే అనేటువంటి ఈమె నాయకత్వం వహించి రోమాలో ఉన్న సంఘానికి మరి సంఘపు అవసరతలను తీర్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రోమా పత్రికలో 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, రోమా పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం, ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. కాబట్టి ఈమె గురించి మరి రాయబడుతున్నటువంటి మాట ఫీబే ఒక సహాయకురాలు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పదవి ఏదైతే అధ్యక్షత లేకపోతే పై విచారణ చేసేటువంటి ఈ పదవి ఉందో ఇది అనేకులకు సహాయపడేటువంటి పదవి, లేదా అనేకులను ప్రోత్సహించేటువంటి స్థితి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నామనేది ఇక్కడ రాయబడతా ఉంది. అంతేకాదు బర్నబా గురించి కూడా రాయబడతా ఉంది. అతడు అనేక పర్యాయములు అతడు మరి రోమాలో ఉన్నటువంటి నాయకులకు లేకపోతే సంఘములో ఉన్నటువంటి నాయకులకు అవసరతలు తీర్చినటువంటి స్థితిగతులను మనం ఇందులో చూడగలం. ప్రియులరా, అపోస్తుల కార్యాల్లో ఈ మాట రాయబడుతుంది. 4వ అధ్యాయము 36-37 వచనాలు మనం చదివినప్పుడు, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36-37 వచనాలు. హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అను పేరు పెట్టబడి ఉంటుంది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. బర్నబా గురించి మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నప్పుడు ఇతడు ఎంత పరిచర్య చేశాడు, పౌలు బర్నబా కలిసి ఎంతో పరిచర్య చేయడం మనకు తెలుసు. అయితే ఇంతటి అధికారానికి రావడానికి ఇతడు సెట్ చేసినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, అంటే అతని యొక్క జీవితం మరి ఆదర్శప్రాయంగా లేకపోతే ఒక నమూనాగా ఉండడం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతడు ఎంతో మిగిలిన ఆస్తి గలవాడు, భూమి కలవాడై ఉండి ఆ భూమినంతా కూడా అమ్మేసి వచ్చిన వెలను అపోస్తుల పాదముల యొద్ద పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు అధ్యక్షుడై ఉండగోరేటువంటి వాడు వాటి వలన వచ్చే ప్రయోజనాలు పొందేటువంటి వాడుగా కాక, ఇప్పుడు అధ్యక్షత అంటే దానికోసమే చేస్తారు పోటీ. ఎందుకంటే బోళ్ళని ప్రివిలేజెస్ వస్తాయి, లేకపోతే ఈ బోళ్ళని సదుపాయాలు ఉంటాయి అని వాటిని చూసి
దాన్ని ఎన్నుకొనడానికి సిద్ధపడుతూ ఉంటారు. కానీ ప్రియులారా, అధ్యక్షత పదవి అంటే ఇది చాలా దొడ్డ పని అనేటువంటిది జ్ఞాపకం చేసుకుని, అవసరమైతే మంద కూడా ఇందులో ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. అతడు అధ్యక్షుడై ఉండి అతడికి కలిగిన సమస్తాన్ని అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టి వారి అవసరాలు తీర్చడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తిగా బర్నబా గురించి మనం నేర్చుకుని ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ ఎవరైతే ఈ నాయకత్వపు లక్షణాలను మరి కలిగి ఉండాలి, నాయకుడిగా ఉండాలని, లేకపోతే పై విచారణకర్త అయి ఉండాలని మరి ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో అది చాలా దొడ్డ పని. కాబట్టి వారు ఖచ్చితంగా మరి ఇలాంటి నియమ నిబంధనలు కలిగిన వారై ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేక మందిని వారి దగ్గరికి వచ్చినప్పుడు మీలో అధికారై ఉండాలంటే వానికి ఇలాంటి గుణలక్షణాలు ఉండాలని ప్రభువారు తన మాటల్లో ఈ మాటలు చెప్తా ఉన్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో 42వ వచనంలో మనం చదివినప్పుడు, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు. అన్యజనుల యొక్క అధికారానికి క్రైస్తవత్వంలో అధికారానికి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉందని గమనించాలి. బయట అధికారం మనం చూస్తే బయట అధికారులు ఏం చేస్తారంటే తమ కింద ఉన్నటువంటి వారి మీద తమ అధికారాన్ని ఉపయోగించడానికి, తమ అజమాయిషీని చూపించడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ నాయకత్వం అది కాదండి. మీలో అధికారై ఉండగలిగినటువంటి వాడు ఎలా ఉండాలంటే వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలుసు. అంటే గొప్పవారు కింద వారి మీద అధికారం చేస్తారు ఈ లోకంలో అయితే. కానీ మీరు అలాగ ఉండకూడదు. దేవుని రాజ్య నియమాలు ఈ విధంగా రాయబడతా ఉన్నాయి ప్రియులరా. ఆయన రాజ్యములో ఎవడైనా ఒక అధికారి ఉండాలనుకుంటే, పై విచారణకర్త అయి ఉండాలంటే అతనికి ఉండాల్సినటువంటి గుణలక్షణాలు ఏంటంటే, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండాలి. అంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇతడు ఏం చేయాలా? పరిచర్య చేసేటువంటి వాడుగా ఉండాలి. వాణ్ణి పై విచారణ అధికారి లేదా నాయకుడు అని మనం క్రైస్తవ్యంలో పిలుస్తూ ఉన్నాం. మిగిలిన చోట్ల నాయకుడు అంటే తన అధికారాన్ని, తన బలాన్ని చూపించి కంట్రోల్ చేసేవాడై ఉంటే, క్రైస్తత్వంలో నాయకుడు అంటే తన అధికారాన్ని ఎలా చూపించాలంటే పరిచర్య ద్వారా చేసి చూపించాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మీకు పరిచారము చేయవాడై ఉండాలి. పరిచారం, వాళ్ళ అవసరతలు ఏంటి, వారి నీడ్స్ ఏంటి అనేటువంటివి వాటిని తీర్చడానికి ఈ నాయకుడు, క్రైస్తవ నాయకుడు పనిచేసేటువంటి వాడై ఉండాలి ప్రియులారా. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. దాసుడై ఉండాలి ప్రియుల. ఎవరు ఈ రకమైనటువంటి ఆధిక్యతను కనపరుస్తున్నారు? లేకపోతే ఇప్పుడు దినాల్లో అధికారైనటువంటి వారు ఎవరు ఇలాగా చేస్తున్నారు? దాసుడిగా ఉండేటువంటి వారు ఎవరు? మరి ఆ వ్యక్తులు మరి ప్రజలకు అందలేనటువంటి స్థాయికి అధికారులు వెళ్ళిపోయినటువంటి క్రైస్తవ నాయకులు ఉన్నటువంటి స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. అందరికీ సేవ చేసేటువంటి దాసుడై ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి మరి ఆ ప్రభుత్వం చేసేటువంటి వారుగా మనం ఉండకూడదు. వాళ్ళ మీద ఇంకా పేతురు రాసిన పత్రికలు మనం చదివితే ప్రభువు అయినట్టుగా వారు ప్రవర్తిస్తారు. అంటే మిగిలిన చోట్ల ప్రభువులైనట్లు, అంటే ఎవరైతే నాయకులు ఉంటున్నారో ఆ నాయకులు ప్రజల మీద ప్రభువులైనట్లుగా, మేమే అధికారులు, మేమే రాజులు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ మీరు అలా ఉండకూడదు. ప్రభువులైనట్లుగా కాక మందకు మాదిరిగా ఉండాలి అనే మాటలు ఈ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చదవగలుగుతాం. కాబట్టి నాయకుడై ఉండగోరు వాడు, పై విచారణ చేయాలనుకునేటువంటి వాడు
మరి ఇలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలి. తర్వాత మరి స్వయంగా మరి క్రీస్తు శరీరానికి ఇచ్చినటువంటి ఏ అయితే వరములు ఉన్నాయో దానిలో మరొక వరం ఏంటంటే కరుణించడం అనేటువంటిది ఒక వరంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఏంటి కరుణించడం అంటే మరి ఇతరులు మరి అవసరతల్లో ఉన్నటువంటి వారి ఎడల కనికరాన్ని చూపేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలనేటువంటిది ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఇక్కడ 9వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదివితే 9వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు మనం చదివితే అందుకు మోషేతో ఇలా చెప్పుచున్నారు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వారి ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వలనను ప్రయాసపడి వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలన యగును. 18వ వచనం కూడా మనం చదివితే, కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వారిని కరుణించును, కఠినపరచు. కాబట్టి ఈ మాటలు మనం చూసినప్పుడు క్రీస్తు యొక్క కరుణ మనలో కలిగి ఉండగలగాలి. ఇలాంటివి స్థితిగతులు మనము పరిచర్యలో అనువర్చుకోవాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కరుణించడం అంటే ఇప్పుడు ప్రభువు మనము పొందలేనటువంటి స్థితిని మనకు అనుగ్రహిస్తున్నాడు. వాస్తవానికి మన స్థితి చూస్తే మన పాపమును బట్టి మనము ఆ స్థితిని పొందలేం. ఆ భక్తిని, ఆ దేవునితో సహవాసమును కానీ పరిశుద్ధతని కానీ నీతిని కానీ మనం పొందలేం. కానీ ఆయన కరుణించడం వల్ల, కృప చూపడం వల్ల ఆ సమాధానం మనకు కలుగుతుంది. దేవునితో మనకు ఒక సత్సంబంధము లేదా నీతి పరిశుద్ధతలో మనం పొందేటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరిని ఆయన కరుణించాలనుకుంటున్నాడో ఆయన దేవుడు కరుణించేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఎవరి ఎడల జాలి పడాలో, ఎవరి ఎడల కృప చూపాలో వారి ఎడల కృప చూపేటువంటి తాలిమి కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం పొందగోరు వాని వలనైనను ప్రయాసపడి వాని వలన కాదు కానీ కరుణించు దేవుడి వలె అది సమస్తం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ పరిచర్యలో లేకపోతే క్రీస్తు శరీరములో సంఘములో పనిచేసేటువంటి వారు కూడా అలాంటి కరుణ చూపించాలి. ఉదాహరణకి మరి ఒక వ్యక్తిని మరి సహాయం కొరకు కొంతమందిని మనం ఏర్పరచాలనుకున్నాం అనుకోండి. ఆ సహాయం కొరకు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనుషుల్లో చూస్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఇది అందించాలి, లేకపోతే సహాయం అందించాలి, కొంతమందిని మనం ఏర్పరుస్తున్నాం అనుకోండి. ఆ కనుగొనాల్సినటువంటి ఆ క్రైటీరియాలో మరి ఈ వ్యక్తికి ఇది అనవసరం, ఈ వ్యక్తికి ఇది అవసరం లేదు, వీళ్ళ స్థితిగతులు ఇవి అన్నట్లుగా కాకుండా ప్రభు ఎలాగైతే పొందనర్హత లేని మనకి పొందగలిగినటువంటి స్థితిని కనపరుస్తున్నాడో అలాగా ప్రతి ఒక్కరి ఎడల మనం ఆ కరుణ చూపేటువంటి వారమై ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకి రాయబడతా ఉంది ప్రియులారా. ప్రతి సభ్యుని పట్ల తోటి క్రీస్తు శరీరములోని భాగస్థుడు కాబట్టి వారి పట్ల మరి కృప చూపి కరుణ చూపేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అందుకనే హెబ్రీ పత్రికలో 12 అధ్యాయం 12, 13 వచనాలు మనం చదివితే, సడలిన మోకాళ్ళను బలపరచండి, వడలిన చేతులను సడలిన మోకాళ్ళను కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదముల మార్గంలో సరళము చేయడి. చూడండి, ఈ ఏంటంటే చేతులు, వడలిన చేతులు, సడలిన మోకాళ్ళు, కుంటికాలు బెణకక, ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతను ఆ ఫెయిత్లో లేకపోతే విశ్వాసంలో ముందుకు కొనసాగేటట్లుగా ఆ వ్యక్తికి కావలసిన చేయూతను అందించడము, సహాయము అందించడం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిలో మరి ఒక పాపం విషయంలో
మరి వారు మరి తొట్టిల్లిపోతూ ఉన్నారు. అలాంటి వ్యక్తి వారి ఎడల కరుణ చూపాలి, కృప చూపి వారికి తగిన సహాయము మనం అందించి వారిని దాన్ని జయించేటట్లుగా దానికి సహాయం మనము అందించేటువంటి వారంగా ఉండగలగాలి ప్రియులారా. కానీ చాలా పర్యాయములు ఒక వ్యక్తిని, పాపం చేసినటువంటి వ్యక్తిని మనం చూస్తే గనక సంఘము లేదా ఎలాగ చూస్తారంటే, సపోజ్ ఒక వ్యక్తి తాగేసి వచ్చాడు అనుకోండి చర్చిలోకి, అతని ఇంకా అందరూ కూడా చాలా అసహ్యంగా చూస్తారు. చాలా ఏమంటాం, నీచంగా చూసినట్టు ఆ వ్యక్తిని చూస్తారు. అండ్ వాస్తవానికి పరిశీలన చేస్తే దేవుని దృష్టిలో అతడు ఎలా ఉన్నాడో నీవు నేను కూడా అలాగే ఉన్నాం. అంటే మనం ఆ పాపం చేయకపోవచ్చు, కానీ ఇంకో పాపం మనలో ఉండొచ్చు. అయితే మనలో ఉన్న పాపం అది జ్ఞాపకం రాదు. ఆ చేసిన వచ్చిన మీద మాత్రం చాలా మనం నీచంగా లేకపోతే ఏదోలాగా అతన్ని చూసి అవమానపరుస్తూ ఉంటాం ప్రియులారా. ఇలాంటి వారి ఎడల మనం కృప చూపాలి, కరుణించాలి, వారిని విశ్వాసంలోనికి ముందుకు మరి నడిపించడానికి కావలసిన చేయూతని వారికి మనం అనుగ్రహించేటువంటి వారంగా మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి కరుణించేటువంటి వారు ఆ కరుణించే విషయంలో జాగ్రత్తతో, సంతోషంతో ఆ పనిని జరిగించవలసిన వారై ఉన్నారు ప్రియులారా. తర్వాత ప్రేమ చూపేటువంటి కరుణించువాడు సంతోషముతో ఆ పనిని మరి జరిగించవలను. ఇవి ఈ 7 కృపావరములు. ఈ 7 కృపావరములు ఎక్కడ మనకు ఉపయోగపడతాయంటే సంఘములో ఉపయోగపడేటువంటివి. అంటే సంఘములో అది ప్రవచించడం కానీ, పరిచర్య చేయడం కానీ, బోధించడం కానీ, ఎంకరేజ్మెంట్ హెచ్చరించడం కానీ, పంచిపెట్టడం కానీ, తర్వాత కరుణించడం కానీ, ఇవన్నీ సంఘములో చేయాల్సినటువంటి బాధ్యతలు. ఎవరెవరికి ఏ వరాలు ఇవ్వబడ్డాయో దేవుడు ప్రతి వానికి వాని విశ్వాస పరిమాణం చొప్పున వాటిని దేవుడు పంచి ఇచ్చాడు. కాబట్టి నాకు ఏదీ లేదు, ఇందులో ఏది నాకు పట్టదు అనే అది కాకుండా దేవుడు మనకి ఏ పని అప్పగించాడో 2-3 సార్లు ఈ మాట మీరు గమనిస్తే ఈ మాట రాయబడుతుంది. అదేంటంటే పని కలిగి ఉందుము అనే మాట 2-3 సార్లు అక్కడే రాయబడింది. పని కలిగి ఉందుము, పని కలిగి ఉందాం. ఏ పని నీకు అప్పగించాడో లేకపోతే ఏ కృపావరం నీకు ఇచ్చాడో ఆ కృపావరాన్ని నీవు ఎక్సర్సైజ్ చేయాలి. ఆ కృపావరాన్ని నీవు ఎక్సర్సైజ్ చేయాలి. చూడండి, దేవుడు ఒక వ్యక్తికి తలాంతులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఒకడు దాన్ని వ్యాపారం చేసి డబల్ చేశాడు, ఇంకోటి ఏది చేసి అభివృద్ధి చేశాడు, ఒకడైతే గొయ్యి తీసి దాన్ని మట్టిలో కప్పెట్టేశాడు. అయితే ప్రియులరా, దేవుడు ఆ లెక్క అప్పగించినప్పుడు, ఆ లెక్క చూడడానికి వచ్చినప్పుడు మరి వీరిద్దరిని బలా నమ్మకమైన మంచి దాసులాని వారిని మెచ్చుకున్నట్లు ఈ వ్యక్తిని మరి ఇతని దగ్గర ఉన్నది కూడా తీసివేసి అతన్ని బయటికి నెట్టివేసినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీకు అప్పగించినటువంటి ఏదైతే వరం ఉందో ఈ కృపా వరంలో ఏది మీకు ప్రవచించడమా, పరిచర్య చేయడమా, బోధించడమా, పంచిపెట్టడమా, లేదా కరుణించడమా, పై విచారణ చేయడమా, ఏది ప్రభు నీకు నీ ఆ విశ్వాస పరిమాణం చొప్పున పంచి ఇచ్చాడో దాని యందు నీవు పని కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. దాన్ని సాధన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ మొదటి పరిచర్య సంఘములో ఈ వరాలని మనం ఉపయోగించవలసిన వారమై ఉన్నాం. రెండవది, మనం ఈ ప్రవర్తనా విధులు అని కొన్ని మనకి ఒక 12 ఇవ్వబడి ఉన్నాయి ప్రియులరా. 12 విధులు మనం చేయాల్సిన, మనలో మన బిహేవియరల్ మోడిఫికేషన్స్ ఒక 12 ఇవ్వబడి ఉన్నాయి. 9వ వచనం నుండి 13వ వచనం వరకు 12 విషయాలు ఇవి ఇవ్వబడ్డాయి. అందులో మొదటిది ప్రేమ నిష్కపటంగా ఉండాలి. రెండవది చెడ్డదానిని అసహించుకోవాలి. మూడవది మంచిదానిని హత్తుకోవాలి. నాలుగవది
సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారై ఉండాలి. తర్వాత ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉండాలి. తర్వాత ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. తర్వాత నిరీక్షణ గలవారమై సంతోషిస్తూ ఉండాలా. శ్రమయందు ఓర్పు కలిగిన వారమై ఉండాలా. ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారంగా ఉండాలి. పరిశుద్ధ అవసరాలలో పాలు పొందే వారంగా ఉండాలి. తర్వాత ఆఖరిది శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చే వారంగా మనం ఉండాలి. ఈ 12 ప్రవర్తన నియమాలు విధులను మనం ప్రతి క్రైస్తవుడు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి. సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవడం అంటే ఏంటంటే ఆ డెఫినిషన్ని ఇవన్నీ వివరిస్తూ ఉన్నాయి. ఆ 12వ అధ్యాయంలో సజీవ యాగముగా మీ శరీరాలను క్రీస్తుకు సమర్పించుకోవడం అంటే ఏంటంటే, మొదటిది దేవునితో నీవు ఒక అన్యోన్య సహవాసం కలిగిన వారమై నీకివ్వబడిన తలాంతుని, నీకివ్వబడిన వరాన్ని, ఈ ఆటల్లో ఏడు రాయబడ్డాయి కదా కృపావరాలు, వాటిల్లో ఏది నీ వరమో గుర్తించుకుని వాటి యందు పని కలిగి ఉండడమే సజీవయాగంగా నీకు సమర్పించుకోవడం. అంతేకాదు సజీవయాగంగా సమర్పించుకోవడం అంటే ఈ 12 ప్రవర్తన నియమాలను నీవు కలిగి ఉండగలగాలి. ఏంటి అంటే, మొదటిది మన ప్రేమ నిజాయితీగాను నిజమైనది లేదా నిష్కపటమైనదిగాను మనం ప్రేమ ఉండాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రేమ మరి క్రైస్తవులుగా ఈ యొక్క పిలువబడేటువంటి వారే ప్రేమకు చిహ్నము క్రైస్తవులు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఎవ్వరూ కాకపోయినా క్రైస్తవ్యం మాత్రం దీన్ని మరి, ఎందుకంటే క్రీస్తు ఈ లోకాన్ని కనపరిచిందే ప్రేమ, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నిజమైన ప్రేమను ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలి అంటే 5వ అధ్యాయంలో దేవుని ప్రేమ మనం చూస్తాం. రోమాపత్రికలో 5వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనం చూస్తే 4 క్వాలిటీస్ చూస్తున్నాం కదా దేవుని ప్రేమ. మనము బలహీనులమై ఉన్నప్పుడు, భక్తిహీనులమై ఉన్నప్పుడు, పాపులమై ఉన్నప్పుడు, శత్రువులమై ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలి? మనతో స్నేహంగా ఉంటేనే మనం ప్రేమించగలుగుతాం. అది కానీ దేవుని ప్రేమ అయితే ఎలాంటిదంటే, మనం ఎప్పుడు ప్రేమించాడు దేవుడు మనల్ని? మనం శత్రువులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. మిత్రులుగా ఉన్నప్పుడు మనతో బాగుంటే మనం ఆటోమేటిక్గా మనం ప్రేమిస్తాం. కానీ మనం శత్రువులుగా వారు మనల్ని ట్రీట్ చేస్తున్నప్పటికీ కూడా మనం వారిని ప్రేమించేటువంటిదే దేవుని ప్రేమ ప్రియులరా. కాబట్టి అలాంటి ప్రేమ మనం ఇతరుల ఎడల కనపరచాలనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దైవిక నమూనా మనం చూసాం. క్రీస్తు ఎలాగా ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు? వాడు బలహీనుడిగా ఉన్నప్పుడు, భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, పాపిగా ఉన్నప్పుడు, శత్రువుగా ఉన్నప్పుడే దేవుడు ప్రేమించాడు. ఇది దేవుని ప్రేమ. మనం కూడా ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రతి క్రైస్తవునికి ఈ 2 నమూనాలు తెలియాలి ప్రియులరా. మొదటిది 5వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనాల్లో ఒక నమూనా చూసాం. రెండవ నమూనా ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని నమూనా ఏంటంటే 5వ అధ్యాయం నుండి 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు మనం చదివితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు
మీరును కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు ఎలాంటిది అని అంటే, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి కూడా దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. చూడండి ఎంత తగ్గింపు స్వభావము దేవుడు, ఎంత ఉన్నతమైన స్థాయి స్థితిలో ఆయన ఉండినప్పటికీ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుడిగా తను తాను రిక్తునిగా చేసుకుని మరి దాసుని స్వరూపము ధరించాడు. కాబట్టి మనం క్రైస్తవుని యొక్క ప్రేమ ఈ రెండు నమూనాల్లో ఇమిడి ఉండాలి ప్రియులరా. మరి క్రీస్తు యేసునకు కలిగిన ఇలాంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. మొదటిది, ఆయన ఆ 4 లక్షణాలప్పుడే ప్రభు మనల్ని ప్రేమించాడు. బలహీనలు, భక్తిహీనులు, పాపులము, శత్రులుగా ఉన్నప్పుడే దేవుడు ప్రేమించినటువంటి ప్రేమ దేవునిది. మరి ఆయన ప్రేమ, ఆయన మనస్సు మనం నిజంగా ఎరిగితే ఎంత గొప్ప భాగ్యాన్ని కూడా విడిచిపెట్టకూడదు ఇది అన్నట్లుగా అనుకోకుండా మరి దాసునిగా రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకుని తను తాను తగ్గించుకున్నటువంటి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలు మనం మరి ఒకరినొకరు మనము ప్రేమించి మరి ఒకరి ఎడల ఒకరు మరి అనుబంధాన్ని మనం కనపరిచేటువంటి వారంగా మనం ఉండాలనేటువంటిది ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవది, చెడును మనం అసహించుకోవాలి. మొదటిది మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. రెండవది చెడ్డదాన్ని అసహించుకోవాలి. చెడుతనాన్ని అసహించుకోవడం, చెడుతనాన్ని ద్వేషించడం. సామెతల గ్రంథంలో రాయబడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడమే. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటంటే ఏది చెడ్డదో దాన్ని అసహించుకుని దాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, పొతీఫర్ యొక్క భార్యను మరి యోసేపు ఎలా అయితే ఆమె యొద్ద నుండి చెడు నుండి అతడు పారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగా మనల్ని పాపంలో మరి ఆ చెడు మనల్ని ముంచివేయకుండానట్లుగా మనము దాన్ని అసహించుకుని దాని నుండి మనం పారిపోయేటువంటి వారంగా ఉండాలి. మూడవది, మంచి దానిని మనం హత్తుకొని ఉండాలి. మంచి దానిని హత్తుకొని ఉండాలి. ఏది మేలైనదో దాన్ని మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దీని ఆ పదము చాలా ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటంటే క్లింగ్ అనే మాట వాడబడింది. CLING, క్లింగ్ టు వాట్ ఈస్ గుడ్, అంటే హత్తుకొని ఉండడం అనేటువంటి మాట. సేమ్ ఇదే మాట క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనప్పుడు మరియా మరి ప్రభువుని హత్తుకొని ఉండడం అని, నన్ను విడిచిపెట్టు, నేను ఇంకా ఏమంటాం తండ్రి వద్దకు నేను ఇంకా ఆరోహణం అవ్వలేదు అనేటువంటి మాట రాయబడదు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ నేను వెళ్ళలేదు కాబట్టి నన్ను పట్టుకోకూడదు, నన్ను పట్టుకోవద్దు అని కాదు అక్కడ అర్థం. ఆమె ఎలాగ ప్రభువుని పట్టేసుకుందంటే అంతగా ప్రభువుని ఆమె హత్తుకుని ఆయన కాళ్ళను అంతలాగా ప్రభువుని క్లింగ్ చేసుకుంది, హత్తుకుంది అనేటువంటి అర్థాన్ని అక్కడ ఇస్తూ ఉంది ప్రియులరా. అంటే దాని భావం మనం వేరుగా అక్కడ తీసుకుంటాం. ఏంటంటే ప్రభు ఇంకా ఆరోహణం అవ్వలేదు కాబట్టి ఎవరు ఆయన్ని పట్టుకోకూడదు, అందుకే ప్రభు అని నన్ను పట్టుకోవద్దు, నన్ను వదిలే అన్నాడు. అది కాదు దాని అక్కడ అర్థం. అంటే ప్రభువుని ఇంకా కదలనివ్వకుండా ఆమె అంతగా హత్తుకుంది. నువ్వు నన్ను హత్తుకొని ఉండడం కాదు, ఈ వార్తను, పునరుద్ధానపు వార్తను మిగిలిన వారందరికీ వెళ్ళి ప్రకటించు అనే అర్థంలో ప్రభు ఆమెతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి హత్తుకొని ఉండడం ఇక్కడ అంటే ఏంటంటే ఏది మంచిదో దాన్ని మనము హత్తుకొని దాంతో
సంబంధాన్ని మనం పెట్టుకుని ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ చూడండి, ఒక వ్యక్తి మరి సపోజ్ ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి దాంట్లో ఈ పెడతారు ఏంటి, సేఫ్టీ సైడ్ ఏం పెడతారంటే లైఫ్ జాకెట్స్ పెడతా ఉంటారు. అది దేనికంటే ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని మనం ధరించినప్పుడు అవి మన ప్రాణాలను మునిగిపోకుండా అవి మనల్ని కాపాడుతాయి అన్నట్లుగా. అలాగే ఒక వ్యక్తి మునిగిపోయే సమయాల్లో ఆ లైఫ్ జాకెట్ని ఎలా అయితే ఆ గుండెలకు హత్తుకుని ఉంటాడో, అలాగా మేలైన దాన్ని, మంచి అనేటువంటి దాన్ని మనం అలాగా హత్తుకుని ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. పౌలు మరి తిమోతికి రాస్తూ ఈ మాటలు రాశాడు. 3వ అధ్యాయంలో, 1 తిమోతిలో 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు, మూడు రెండులో మనం చూస్తే అతని అంటే అక్కడ రాయబడిన ఆ అంశం ఏంటంటే అతని యొక్క శీలం గురించి రాయబడుతుంది. దోష రహితంగా, అంటే ఎవరు వేలెత్తి చూపేదిగా లేనట్లుగా అతని యొక్క ప్రవర్తన ఉండాలి. మంచి విషయంలో అతడు అక్కడ కొన్ని మంచి లక్షణాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ వచనాల్లో మనం చూస్తే అతడు నిందారహితుడిగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడు, మితానుభవుడుగాను, తర్వాత అతిథి ప్రియుడిగాను, బోధింపదగినవాడు, ఇలా సాత్వికమైనటువంటి ఇలా కొన్ని మంచి లక్షణాలు ఏదైతే ఉన్నాయో మంచి వాటిని మనము హత్తుకొని ఉండాలి అనేటువంటి ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 4వది సహోదర ప్రేమయందు ఒకరికొకడు అనురాగము గలవారై ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో చూడండి, ఒకరినొకరు మరి ప్రేమించాలి అనే క్రీస్తు యొక్క శరీరానికి మరి ఏమంటాం ఆజ్ఞ ఇవ్వబడతా ఉంది ప్రియులారా. ఎందుకంటే మనం ప్రేమించేటువంటిది ఎవరిని అంటే మన శరీరంలో ఒక భాగాన్ని. ఇప్పుడు మనం ఒక శరీరంలో అనేక భాగాలంగా మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ చెయ్యి అంటే ఇష్టం, నువ్వు అంటే ఇష్టం లేదు అంటదా, ఇవన్నీ ఒక భాగంలో ఏమంటాం సభ్యులుగా ఉంటా ఉన్నాయి. చూడండి, ఒక కన్ను రెండో కన్నుని ఏమంటాం దాని మీద ఎలాంటి భేదము ఉండదు. ఈ శరీర అవయవాలన్నీ కూడా ఒక్క రీజన్ కొరకు అవి పనిచేస్తూ ఉన్నాయి. ఈ శరీరాన్ని మనుగడ సాగించడం కొరకే ఇవన్నీ అవయవాలు పనిచేస్తున్నట్లుగా క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం మనం అందరం. ఈ చేయొచ్చి కాల్ని తిట్టదు, లేదా నువ్వేలా చేసావని ఇంకో దాన్ని తిట్టదు, ఒకదాని మీద ఒకటి ఇవి ఎలాంటి ఆరోపణలు చేసుకో, ఎలాంటి ఇబ్బంది వేరే వాటి మీద ఉండవు. ఒకటి ఏమంటాం సైమల్టేనియస్గా ఒకటి సపోర్ట్ చేసుకుంటూ ఇవి పనిచేస్తాయి. ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థని మీద ఆధారపడుతూ ఇవి పనిచేసేటువంటివిగా ఉంటా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి క్రైస్తవులంగా క్రీస్తు శరీరంలోని భాగములుగా మనం ఏం చేయాలంటే ఒకరినొకరు మనం ఏం చేయాలా, ప్రేమించేటటువంటి విధానము మనం కలిగి ఉండాలి. చూడండి, ఇది ఒక కుటుంబములాగా, ఒక ఏక శరీరంలోని భాగాలు ఎలాగైతే ఉన్నాయో అలా భాగాలుగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవలసినటువంటి వారమై ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి పరస్పరం అంటే రెండు వైపుల నుండి, ఒక ఇటువైపు అటువైపు ఇద్దరు కూడా క్రీస్తు ప్రేమను వ్యక్తపరిచేటువంటి వారుగా ఉండాలనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ క్రైస్తవ్యత్వంలోని ముందు ఆది సంఘములో ఇలాంటి కొంచెం భేదాభిప్రాయాలు ఉండేవి. ఏంటంటే యూదులైనటువంటి క్రైస్తవులు హెచ్చు అన్నట్లు,
మిగిలిన ఎవరైతే గ్రీకుల్లో నుండి వచ్చినటువంటి క్రీస్తును అంగీకరించినటువంటి వారు కానీ, అదే అన్యులైనటువంటి వారు కానీ క్రీస్తును అంగీకరించిన వారు అయితే వారు కొంచెం అన్యులుగా వచ్చారు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ అనేటువంటి విధానం ఉండేది. అందుకనే అక్కడ పౌలు కూడా రాస్తాడు, గ్రీకు దేశస్థుడని యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడు అనేటువంటి భేదము లేదు అనేటువంటిది. కాబట్టి క్రీస్తులో ప్రతి ఒక్కరు కూడా సమానమే. అంటే సంఘాల్లో ఇలాంటిది మనం చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు కొత్త వాళ్ళ మీద కొత్తగా క్రీస్తులోనికి వచ్చారనుకోండి, వాళ్ళకంటే మేము ఎక్కువ లేదా వాళ్ళకంటే మేము గ్రేటు, మేము ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి మేము ఉన్నాం అంటే మేము అంత గ్రేటు అనేటువంటి. కానీ క్రీస్తు ప్రేమ విషయంలో అందరం మరి ఒకరికొకరు సమానం, ఒకరికొకరు అంకిత భావంతో ప్రేమను కనపరచాలనేటువంటి స్థితిని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. తర్వాత ఘనత విషయంలో ఒకరికొకరు గొప్పవానిగా ఎంచుకోవాలి. ఘనత విషయంలో ఒకరికొకరు ఇవి చాలా చాలా మరి ఏమంటాం క్రైస్తత్వం పాటించాల్సినటువంటి విషయం. ఎవడైనా నుంచుంటే ఆడి చెప్పేదేంటి, ఆడికంటే మనమే సూపర్ చెప్తాం, లేకపోతే వాళ్ళకంటే మనం చాలా బెస్ట్ మనం అని మనకి మనమే గొప్ప అనుకునేటువంటి విధానం క్రైస్తత్వంలో చాలా ఎక్కువ ఉందండి. మనమే గొప్ప, లేకపోతే మన స్థితి, మన వేరు, లేకపోతే మన ప్రార్థన, లేదా మన యొక్క ఆధ్యాత్మిక స్థితి, మన పరిశుద్ధత ఇది అనుకుని తమకు తామే గొప్ప వాళ్ళుగా ఎంచుకునేటువంటి విధానము చూడండి. అందుకనే అక్కడ రాస్తాడు, ఒనేసిము అనేటువంటి ఒక అతడు యాక్చువల్గా ఖైదీగా ఉన్నటువంటి వాడు ఒనేసిము. ఫిలోమోను దగ్గర ఖైదీగా మరి ఖైదీగా ఉన్న లేకపోతే బానిసగా ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నా ఫిలోమోను దగ్గర ఒనేసిము ఒక బానిసగా ఉంటాడనమాట. కానీ క్రీస్తులోనికి వచ్చేసరికి ఇద్దరు కూడా క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు నేను ఎక్కువ నేను తక్కువ అనేటువంటి విధానము లేదు. క్రీస్తులో ఇప్పుడు ఒనేసిము ఎంతో, ఫిలోమోను కూడా అంతే. ఈ ఫిలోమోనే ఇప్పుడు ఎక్కువ అయిపోయినట్లుగా అతని గురించి పౌలు చక్కని మాటలు రాస్తాడు చూడండి. ఫిలోమోన్లో మునుపు అతడు ఒక స్లేవ్గా ఉన్నాడు, ఒకవేళ నిష్ప్రయోజకుడిగా ఉన్నాడేమో అతడు, కానీ ఇప్పుడు నీకును నాకును కూడా ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు. నా ప్రాణం వంటి వాడయ్యాడు. చూడండి, అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుడు కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, మరి విశేషంగా నీకును. చూడండి, ఇక్కడ మనం చూస్తే అతడు ఒకప్పుడు స్లేవ్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? నాకు సహోదరుడు, మరి విశేషంగా నీకు కూడా ప్రియ సహోదరుడు. క్రీస్తు శరీరంలో అతడు సహోదర ప్రేమను కనపరచాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటాం, ఆ స్టాండర్డ్ ఏదైతే ఉందో బయట నేను యజమానుణ్ణి, నీవు దాసుడివి అనేటువంటి విధానము చర్చిలో లేకపోతే క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అది
పని చేయదు. క్రీస్తులో అందరూ సమానం అనేటి యోగ్యులుగా ఎంచుకోవాలి. ఇతడు నాకంటే యోగ్యుడు అన్నట్టు అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఇతడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు గొప్ప పరిచర్య ప్రయోజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు గొప్ప సహకారిగా ఉన్నాడు నాకు అని ఒక స్లేవ్ కోసం, ఒనేసిము కోసం పౌలు గొప్ప మాటలు రాస్తా ఉన్నాడు. పిల్లరా, క్రీస్తు శరీరంలో ఇలాంటి భేదాభిప్రాయాలు, హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉండకూడదు. కొంచెం కింద ఉన్నటువంటి వారిని పిలిచే విధానంలో కూడా మనం తేడా వస్తుంది. కొంచెం వాళ్ళకి స్థాయి ఉందనుకోండి, ఏమండి అంటాం, లేకపోతే ఆ పేరు పెట్టి పేరు వెనకాల గారు పెడతాం. అంటే అదే అతనికి స్థాయి లేదనుకోండి, అతడు పెద్దోడైనా రే ఇల్రా అని అతడి పేరుతో ఏకవచనంతో అతని వ్యక్తులను సంబోధిస్తూ ఉంటాం. క్రైస్తవ్యంలోనే మనం చూడండి ఇలాంటి స్థితిగతులను ఒక రీసెంట్గానే ఈ స్టోరీ ఒకటి విన్నాం. ఒక వ్యక్తి మరి యవనస్తుడు పరిచర్య కోసమని పరిచర్య నేర్పిస్తారని చెప్పి ఒక పెద్ద ఆయన దగ్గర జాయిన్ అయ్యాడంట. పేరు చెప్పట్లేదు కానీ పెద్ద ఆయన దగ్గర జాయిన్ అయ్యాడు. వాళ్ళకి ఆ పరిచర్య నేర్పించకపోగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, ఈ వ్యక్తిని వాళ్ళ ఇంట్లో పనులు చేయించడానికి గేదెలను గడ్డేయడం, ఇలాగా ఏదైతే ఇలాంటి పనులు ఉన్నాయో ఇలాంటి పరిచర్యలు వీటిల్లోనే 1.5 సంవత్సరం గడిపేశారంటే ఇలాగా. అంటే పరిచర్య కోసం వచ్చాను కదండి అన్న నేర్పించండి అంటే, పరిచర్య అంటే ఏంటో కాదు, ఇదే పరిచర్య అన్నారంట. అంటే వాళ్ళకి దగ్గర పనులు చేయించుకోవడమే పరిచర్య అనేటువంటి విధానం. పిల్లరా, ఒకరికొకరు యోగ్యులుగా ఎంచుకోవడం కాదు, ఎంచుకునేటువంటి విధానంలో ప్రస్తుతం లేరు. నేనే యోగ్యుడిని, నేనే గ్రేటు, నేనే ఇది అన్నట్టు వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. ప్రియుల, ఒక చిన్న వ్యక్తి దగ్గర నుండి కూడా మనం నేర్చుకోవచ్చు. చిన్న వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే ఏ వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవుడు ఆ అవయవానికి ఇచ్చాడు. ఇప్పుడు శరీరంలో ఏది గ్రేట్ అంటే ఏది చెప్పగలం? గుండె నేనే గ్రేట్ అంటే, బ్రెయిన్ నేను లేకపోతే నువ్వు గుండె ఉన్నావేంటి అని గుండె అంటుందా? ఆ బ్రెయిన్ అంటుందా? అయితే ఇలాగా ఏది లేకపోయినా మనిషిలో అది మనిషి కంప్లీట్ కాడు. అలాగా శరీర అవయవాల్లో ప్రతి అవయవం కలిసి పనిచేస్తేనే ఎలాగా ఒక మనిషి మనుగడ సాగిస్తున్నాడో, క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్న మనందరము మనకివ్వబడిన పని, ఆ పనుల్లో మనం పని కలిగి ఉండి ఎవరి బాధ్యత ఒకటి చేస్తూ, నీది ఎక్కువ నాది ఎక్కువ, నీది తక్కువ నాది తక్కువ అని కాకుండా ఒకరికొకరు యోగ్యులుగా ఎంచుకోవడం, ఒకరినొకరు గణపరచుకోవడం, ఒకరినొకరు హెచ్చించుకోవడం గనక చేస్తే, ఇంతకీ ఎవరిని హెచ్చిస్తున్నాం మనం? దేవుణ్ణి. క్రీస్తు శరీరాన్ని మనం హెచ్చిస్తున్నట్లు ఒక వ్యక్తిని నువ్వు హెచ్చిస్తున్నావంటే, ఒక వ్యక్తిని నువ్వు దూషిస్తున్నావంటే, చిన్న చూపు చూస్తున్నావంటే ఎవరిని చిన్న చూపు చూస్తున్నావు? క్రీస్తు శరీరాన్ని చిన్న చూపు చూస్తున్నాం. అయితే చాలాసార్లు ఇలాగ మనం చూస్తాం, ఒక అందవికారంగా ఉన్న వాళ్ళని అసహించుకుంటూ ఉంటాం. కొంచెం ఇంత లావుగా ఉండడం వాళ్ళు చూసి నవ్వుకుంటూ ఉంటాం, లేదా నల్లగా ఉన్న వాళ్ళు చూసి ఇది చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళని మనం వికరిస్తున్నామంటే ఇండైరెక్ట్గా ఆయన్ని సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం నిందిస్తున్నట్లు, అదే వికరిస్తున్నట్లే. కాబట్టి ప్రియులారా, దేని విషయంలో కూడా చాలాసార్లు ఒక వ్యక్తి నన్ను ఇలా అన్నాడు. ఒకసారి కుక్క వచ్చేస్తుంటే చీ అన్నాను. సాధారణంగా అంటాం కదా, చీ అని తోలుతూ ఉంటాం కదా. బ్రదర్ అలా చీ అనద్దు బ్రదర్, ఇది కూడా దేవుని సృష్టే. దీన్ని చీ అంటున్నామంటే మనం దేవుణ్ణి చేయడం. అప్పుడు నుంచి ఇప్పుడు చీ హే అంటాం కానీ చీ అనడం మాత్రం మానేసాను. ఎందుకంటే ఒకవేళ తెలుసో తెలియకో మనం దేవుని సృష్టిలో ప్రతిదీ ఆయన తన ఇది ప్రకారము దేవుడు ప్రతిదాన్ని నియమించాడు, నిర్ణయించాడు, సృజింపచేసాడు. కాబట్టి దేన్ని మనం సృష్టిలో అవమానపరచడానికి వీల్లేదు. కాబట్టి ఒకరిని దాన్ని అవమానపరుస్తున్నామంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నాం అన్నట్లుగా మనం భావించి ఒకరినొకరు మనం గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరికొన్ని విషయాలు మరి వచ్చే వారం నేర్చుకుందాం. అయితే
ఈ నియమాలు, కొన్ని బాధ్యతలు మనకి ఇవ్వబడ్డాయి. దానికన్నా ముందు కొన్ని వరాలు ఇవ్వబడ్డాయి. ఆ వరాల్లో పని కలిగి ఉండాలి. చాలాసార్లు 2, 3 సార్లు ఆ మాట రాయబడింది. దాని యందు పని కలిగి ఉందుము, పని కలిగి. నీ వరాన్ని నువ్వు గుర్తించి దానిలో నీవు పని కలిగి అభ్యాసం కలిగి ఉండు. రెండోది, నీవు బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి వాడవై దానవై ఉన్నావు కాబట్టి నీకు ప్రభువు అనుగ్రహించినటువంటి లేకపోతే నీ మీద పెట్టినటువంటి విధులు ఏదైతే ఉన్నాయో దాన్ని నీవు నిర్వర్తించాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కష్టంతో సులువైనవా లేదా కొంచెం కష్టమైనటువంటివా? సులువైనవా? సులువు అంటే సులువు, కష్టం అంటే కష్టం. అంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే హింసించే వాళ్ళని మనం ప్రేమించడం కష్టమే. మనం ప్రేమించే వాళ్ళని ప్రేమించడం అంటే కొంచెం సులువే. కాకపోతే ప్రేమ నిష్కపటంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, చెడ్డ వాటిని అసహించుకుని మంచి వాటిని ప్రేమించేటువంటి ఇలాంటివన్నిటివి చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి కాల్చుకోవడానికి తన శరీరాన్ని అప్పగించాడు అనుకోండి, సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవడం ఇలా అనుకుంటున్నాం. కాల్చేసుకోవడానికి నన్ను నేను అప్పగించుకున్నాను అనుకోండి. ఒకవేళ నాకు ఎవడన్నా నిప్పట్టేసాడు, నేను కాలుతా ఉంటే నాకు ఎలా ఉంటుంది? భలే ఉంది, చల్లగా అని అనుకుంటా. మంట మండిపోతూ ఉంటుంది కదా. అంటే ఆ పెయిన్ క్రీస్తుకు సమర్పించుకునేటువంటి విధానంలో ఆ పెయిన్ ఉంటుంది చూడండి. అది ఇక్కడ వీటిల్లో మనం చూస్తూ ఉంటాం. నిన్ను హింసించే వారిని నువ్వు ప్రేమించడం అంటే చాలా చక్కగా ఉంటుంది. అది చాలా కష్టమండి, కష్టంతో కూడుకున్న. కానీ అలాగ నేను చేస్తున్నానంటే నేనేం చేస్తున్నట్టంటే నన్ను నేను సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవడం. అది కష్టంతో కూడిన పని. కానీ కష్టమైనా నేను నా దేవుని కొరకు, నా కొరకు ప్రభు ఎంత చేశాడు కాబట్టి ఆయన కొరకు నేను బలిగా, యాజకునిగా, బలి యాజకుడిని నేనే కాబట్టి వేరే ఏదో నేను అర్పించడానికి లేదు. నన్ను నేనే అర్పించుకోవాల్సిన వాడినై ఉన్నాను. నన్ను నేను అర్పించుకునే విధానం ఏంటంటే ఈ లక్షణాలను పాటించడమే, ఈ విధుల ప్రకారం నేను జీవించడమే నన్ను నేను అర్పించుకున్నట్లు. అలాగా మన జీవితాలను, మన శరీరాలను సజీవ యాగంగా ప్రభువుకు అర్పించుకున్న వారమై యుక్తమైన సేవ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను, సహాయమును మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముగా మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. మరి నాయన తండ్రి, మరి కొద్ది నిమిషాలు మరి నా తండ్రి ఈ రోమాపత్రిక 12వ అధ్యాయంలో మరి క్రైస్తవ విధులను గురించి మరి రాయించారు. మరి నాన్న మాకు ఇవ్వబడిన కృపావరములు ఏవి ఉన్నాయో వాటిని గుర్తించి దానిలో మేము పని కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించండి. మా నాన్న విధులను, క్రైస్తవ విధులను మేము సక్రమంగా నిర్వర్తించడానికి కావలసిన కృపను కూడా మీరు మాకు దయచేయండి. ఏ విషయంలో కూడా మేము నాయన తండ్రి మరి తొట్టుపాటు లేకుండా వారమై క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారమై మమ్మల్ని మేము సజీవ యాగములుగా క్రీస్తుకు సమర్పించుకుని మరి యుక్తమైన సేవ మేము చేయగలిగిన కృపాభాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, వాక్యం వినిచిన ప్రతి బిడ్డకి అనుగ్రహించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి.